హైదరాబాద్ సుందర నగరంలో అదో విశాలమైన గార్డెన్ హోటల్. దాని పేరు ఈట్ స్ట్రీట్. హుస్సేన్ సాగర్ తీరం ఆనుకొని నెక్లెస్ రోడ్లో ఉంటుంది. ఎంతో అందంగా నెక్లెస్ తీరం వెంబడి అలా పరుచుకొని ఉంటుంది. పొరపాటున సాగర్ జలాల్లోకి పడిపోకుండా ఆ హోటల్ అంచుల్లో రైలింగ్స్ ఎత్తుగా ఉంటాయి. అటువైపు హుస్సేన్ సాగర్ నీళ్లు, ఇటువైపు అందంగా టేబుల్స్ కుర్చీలు వేసి మంచి వ్యూతో నయనానందకరంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని తనివి తీరా చూస్తూ ఎంచక్క కబుర్లతో ఫుడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. కొద్ది దూరంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతూ చూసేవారికి కనువిందు చేస్తూ ఉంటుంది. మనసంతా దేశభక్తి భావంతో నిండిపోతుంది. ఆ ఈట్ స్ట్రీట్ హోటల్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్, చిన్న పిల్లలకు గేమ్స్, ఓ పెద్ద స్క్రీన్ పెట్టి అందులో క్రికెట్ లైవ్, అది ఒక వినోదాల ప్రపంచంలా అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. సగటు హైదరాబాదీలు ప్రొద్దుటి నుంచి రాత్రి 11 వరకు సేద తీరేందుకు తరచూ అక్కడికి వెళుతూ ఉంటారు. శని ఆదివారాల్లో కిక్కిరిసి ఉంటుంది ఆ ప్రాంతమంతా. సాయంత్రాలైతే మరీను. పిల్లలు పెద్దలు ఓ ఆట విడుపుగా హుషారుగా తిరుగుతూ ఉంటారు. నవంబర్ మాసం కావడంతో ఆ రోజు సాయంత్రం బాగా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణం మహా అద్భుతంగా ఉంది. వారం మధ్య రోజు కావడంతో జనం అక్కడక్కడ పల్చగా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం తింటూ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ సేవిస్తున్నారు. టేబుల్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి జనం కోసం ఎదురు చూస్తూ. వినయ్ శర్మ బ్రహ్మచారి కావడంతో రోజు ఆఫీస్ నుంచి వెళుతూ దారిలోనే కాబట్టి ఆ హోటల్లో కాసేపు కూర్చొని లైట్గా టిఫిన్ చేసి టీ తాగుతూ రిలాక్స్ అవుతుంటాడు. అతను పుట్టి పెరిగిన ఊరు భీమవరం అయినా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి 6 నెలల క్రితం అదే కంపెనీ బ్రాంచ్ అయిన హైదరాబాద్కి డిప్యూటేషన్ కింద వచ్చాడు. సాంప్రదాయపు బ్రాహ్మణ కుటుంబంలో 3వ సంతానం అతను. అన్నయ్య, అక్కయ్యలిద్దరికీ పెళ్ళిళ్ళై పిల్లలతో ఒకరు బెంగళూరు, ఇంకొకరు హైదరాబాద్లో ఉన్నారు. వినయ్ 4 రోజుల క్రితమే 26వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. వినయ్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా చేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం వినయ్కి పెళ్లి చేయడమే ధ్యేయంగా పెట్టుకుని మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసి సంబంధాలు చూస్తున్నాడు. కాకుంటే ఆయనకు జాతకాల పట్టింపు ఎక్కువ. జాతకాలు కుదరనిదే పెళ్లి చెయ్యనని ముందే చెప్పాడు ఇంట్లో వాళ్ళందరికీ. మరీ అంత చాదస్తం లేదు కానీ పెళ్లికి ముందు జాతకాలు కదిస్తే వరుడు వధువు చక్కగా అమెరికలు లేకుండా పిల్లా పాపలతో కాపురం చేసుకుంటారు అని ఆయన నమ్మకం. ఇప్పటికో డజను సంబంధాలు చూశారు. అంటే పెళ్లి చూపుల వరకు వెళ్ళలేదు సుమా. జాతకాలు కుదరలేదు కాబట్టి ఇంకా అంత దూరం రాలేదు. వినయ్ 6 అడుగుల అందగాడు. తెల్లని మేని ఛాయ, ఒత్తైన రింగుల జుట్టు, కోర మీసం, సినీ హీరోలా ఉంటాడు. రోజు జిమ్కి వెళతాడు కాబట్టి అథ్లెటిక్లా కనిపిస్తాడు. మొదటి నుంచి చదువుల్లో ఫస్ట్ అవడంతో అలవోకగా 2 అంకెల ర్యాంకులో ఐఐటి సీటు సంపాదించి అందులోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. చెన్నై ఐఐటిలో తనకిష్టమైన సాఫ్ట్వేర్ బ్రాంచ్లో డిగ్రీ చేశాడు. అందులోనూ క్యాంపస్ ఫస్ట్ వచ్చాడు. అమెరికాలోని మంచి యూనివర్సిటీలో సాఫ్ట్వేర్లో ఎంఎస్ చేశాడు. కాకుంటే వినయ్కి అమ్మాయిల వైపు నుంచి ఆకర్షణ ఎక్కువ ఉన్నా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఎవ్వరినీ నొప్పించక మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పొరపాటున ఎవరితోనైనా ప్రేమలో పడితే ఇంట్లో తండ్రికి జవాబు చెప్పాలి అనుకుని జాగ్రత్తగా ఉంటాడు. తన పెళ్లి బాధ్యత అంతా తండ్రికి వదిలేశాడు. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వడం, అది అతని 6వ ప్రాణం అవడంతో అందులోనే ఎక్కువ శాతం కాలం గడుపుతూ ఉంటాడు. కంపెనీ మేనేజ్మెంట్కి కూడా వినయ్పై బాగా నమ్మకం ఎక్కువ. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు లేకుండా అద్భుతంగా చేసి కస్టమర్ చేతిలో పెడతాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఉన్న చాలామంది కస్టమర్స్కి అతనంటే చాలా ఇష్టం. ఆఫీస్లో కూడా తనేమో అన్నట్లు అంటి ముట్టనట్లు ఉంటాడు. పని విషయంలో దిట్ట కాబట్టి ఎటువంటి వారైనా అతనికి ఆకర్షితులవుతూ ఉంటారు.
అతని దగ్గర కొత్త మెలకువలు నేర్చుకునేందుకు అతని గురించి తెలిసిన అమ్మాయిలు మాత్రం అబ్బే వీడితో టైం వేస్ట్ అని దూరంగా ఉంటారు. పొరపాటున ఏ అమ్మాయికైనా ఎదురైన వినయ్ వైపు చూడకుండా తల వంచుకొని వెళుతూ ఉంటారు. ఈ ప్రవరాఖ్యుడితో మనకెందుకులే అని. అది ఒకందుకు మంచికేలే అనుకుంటాడు వినయ్. సాయంత్రం సమయం 6 గంటలే కాబట్టి ఆ హోటల్లో ఆ టైంలో రష్ తక్కువే ఉంటుంది. రాత్రి అయ్యే కొద్దీ యువజంటలు, ఫ్యామిలీస్ గుంపులు గుంపులుగా వచ్చి పిల్లల గేమ్స్, పిచ్చా పార్టీ, రకరకాల తినుబండారాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా వినయ్ ఆ హోటల్లో కూర్చొని మిర్చి బజ్జీ తింటూ సాగర్ కెరటాలు చూస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ చూస్తున్నాడు. గడువు దగ్గర పడడంతో ఆ ప్రాజెక్ట్ 2 రోజుల్లో పూర్తి చెయ్యాలి. అందుకోసం రాత్రి చాలాసేపు పని చేస్తున్నాడు కూడా. ప్రాజెక్ట్ ఆలోచనలతో సతమతమవుతున్న వినయ్ ల్యాప్టాప్లో ట్రింగ్ ట్రింగ్ అన్న శబ్దం విని ఓ బాస్ లైన్లోకి వచ్చాడు అనుకుంటూ వైర్లెస్ ఫోన్ చెవిలో పెట్టుకొని హాయ్ మాధవ్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. వాట్సాప్ కాల్లో బాస్తో ప్రాజెక్ట్ గురించి సీరియస్గా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఇంతలో ఓ యువతి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం బిగ్గరగా వినిపిస్తూ బాగా డిస్టర్బ్ చేస్తుంది అతన్ని. బాగా విసుగు కలిగిస్తోంది కూడా. అటు ఇటు చూశాడు వినయ్. ఎవరిది ఆ ఏడుపు గొంతు అన్నట్లు. కొంచెం దూరంలో ఓ టేబుల్ దగ్గర ఓ యువతి హూ 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 అంటూ ఏడుపు రాగం తీస్తోంది. ఆ అమ్మాయి ఏడుపు రాగానికి వినయ్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. అందులో ఆ అమ్మాయి ఏడుపు మామూలుగా లేదు, సినిమాటిక్గా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. వినయ్ పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది అని గమనించిన మాధవ్ ఆర్ యు ఓకే వినయ్, ఎనీ ప్రాబ్లం, నేను మళ్ళీ ఫోన్ చేసేదా అని అడిగాడు. అబ్బెబ్బే అదేం లేదు అని సర్ది చెప్పాడు వినయ్ అతని ప్రశ్నలకు సమాధానమిస్తూ. ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది? 2 రోజులే టైం ఉంది, పూర్తవుతుంది కదా అని సందేహంగా అడిగాడు బాస్. తప్పకుండా అవుతుంది మాధవ్ అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు వినయ్. టెస్టింగ్ రేపటితో కంప్లీట్ అవుతుంది, రేపు సాయంత్రానికల్లా సబ్మిట్ చేస్తాను అన్నాడు. బాస్కు బాగా తెలుసు వినయ్ గడువుకు ముందే అన్నీ రెడీ చేసి ఉంచుతాడు. ఆ యువతి ఏడుపు రాగం ఎక్కువ అవుతూ ఉంటే ఇక భరించలేక వినయ్ గట్టిగా ఆ యువతితో హలో మేడం, ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది, ఏవండి ప్లీజ్ కాస్త మీ ఏడుపు శబ్దం తగ్గించండి, ఇక నేను వేరే వారితో మాట్లాడుతున్నాను, బాగా డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు పెద్ద గొంతుతో కొంచెం విసుగ్గా. దానితో ఇంకా రెచ్చిపోయిన ఆమె ఇంకొంచెం బిగ్గరగా ఏడుపు కంటిన్యూ చేసింది. ఈలోగా వినయ్ తన బాస్తో మాట్లాడడం పూర్తి చేశాడు. ఆ అమ్మాయి ఏడుపు సోది ఇంకా ఆపాలని కుర్చీలోంచి లేచాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి వినయ్ ఆ యువతితో మేడం, ఇక మీరు మీ ఏడుపు కంటిన్యూ చేసుకోండి, పెద్దగా ఏడ్చినా పర్వాలేదు, ఎందుకంటే నా మీటింగ్ అయిపోయింది అని అన్నాడు పలకరింపు నవ్వుతో. మీ మీటింగ్ అయిపోయిందని మీకోసం నేను ఏడుపు కంటిన్యూ చేయాలా? ఎంత స్వార్థం మీకు! నా ఏడుపుకు కారణం, దాని వెనకనున్న నా బాధ మీరేం పట్టించుకోరా అంటూ టేబుల్ పైనున్న టిష్యూ పేపర్లో ముక్కు చీదుతూ తాను ఇంకా ఏడుపు ఆపకుండా అలా వెక్కిళ్ళు పెడుతుంది. చుట్టుపక్కల టేబుల్స్ దృష్టి వీరిద్దరిపైన పడింది. వినయ్కి కంగారు మొదలైంది. అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో. అప్పటికే అందమైన ఆ అమ్మాయిని చూస్తూ కుర్రకారు చాలామంది ఆమెకు దగ్గరగా ఉన్న టేబుల్స్లో కూర్చొని తదేకంగా ఆమె అందాన్ని జుర్రేస్తున్నారు. ఇక అందరి దృష్టి ఆమెతో పాటు వినయ్పై కూడా పడింది. అమ్మో ఇదేంది, అనవసరంగా ఇలా ఇరుక్కున్నాను, ఈ అమ్మాయి దగ్గరకొచ్చి ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో అనుకుంటూ మదన పడుతున్నాడు వినయ్. ఇంకా లాభం లేదు అనుకుంటూ ఈ ఏడుపు మేళం తప్పేట్లు లేదు అనుకుని ఇప్పుడు చెప్పండి, ఎందుకు మీ ఏడుపు, నేనేమైనా ఓదార్చగలనా అన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.